రాబోయే రోజుల్లో ఎట్లా ఉండవచ్చు పరిస్థితి? మహమ్మద్ అలీ జిన్నా పాకిస్తాన్ సపరేట్‌గా ఉండాలని బాగా పట్టుబట్టిండు. మాది ప్రత్యేకమైన జాతి అని, మా మా భాష సంస్కృతులు వేరని, మేము మీతో కలిసి ఉండమని చెప్పి, ఈ మొత్తము ఈ 70, 80 ఏళ్లుగా జరుగుతున్న ఈ మారణకాండకు అంతటికి మొట్టమొదటి బాధ్యత ఎవరైనా వహించాల్సొస్తే ముస్లిం సోదరులు ఏమనుకున్నా పర్వాలేదు గానీ, ఇదంతా నేను మహమ్మద్ జిన్నా ఖాతాలనే ఏస్తా. ఆయన గొప్ప దేశభక్తుడు ఎవరు కాదనరు. కానీ వాళ్ళ దేశానికి భక్తుడాయన. ఆయనే అంతకుముందు స్వాతంత్ర సమరయోధుడు ఆయన. అంటే ఇండియన్ ఇండిపెండెన్స్ కోసం ఫైట్ చేసిన వాళ్ళల్లో ఆయన కూడా ఒక గొప్ప దేశభక్తుడు. కానీ ఎప్పుడైతే భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వాలని చెప్పి బ్రిటిష్ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారో, ఆయనే అనారోగ్యంతో ఉండి కూడా ఆయనే నాకు పాకిస్తాన్ సపరేట్ కావాలని చెప్పి బాగా పట్టుబట్టాడు. అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు దాదాపు 7వ శతాబ్దం నుంచి ఇస్లాం ఉన్నది. 7వ శతాబ్దం నుంచి పాకిస్తాన్ సపరేట్ అయ్యేదాకా అన్యోన్యంగా కలిసిమెలిసి ఉన్నారు కదా. ఈవెన్ ఇక్కడ రాజుల పరిపాలన మొఘల్స్ ఎప్పుడైతే 14వ శతాబ్దంలో ఢిల్లీ పీఠాన్ని ఆక్రమించుకొని అక్కడి నుంచే స్వాతంత్రం వచ్చేదాకా కూడా ఈ ఈ దేశాన్ని ఎన్నో శతాబ్దాలు పరిపాలన చేశారు కదా మొఘల్స్. మరి ఆ టైంలో కూడా ఇంత వైలెన్స్ ఎప్పుడు జరగలేదు. యుద్ధాలు జరిగేది. కాకతీయులకును మొఘల్స్ మధ్య అక్కడి నుంచి వచ్చిన దాడి చేసిన మహమ్మద్ బిన్ తుగ్లకు ఇట్లాంటి వాళ్ళ మధ్య యుద్ధాలు జరిగినాయి. కానీ ప్రజల మధ్య ఎప్పుడు కూడా ఒక అన్యోన్యత, ఎక్కువ మంది హిందువులనే ముస్లిమ్స్గా కన్వర్ట్ చేశారు భారతదేశంలో. అయినా కూడా వైలెన్స్ అనేది, టెర్రరిజం అనేది, ఇట్లాంటి యాక్టివిటీస్ లేవు. ఈ పాకిస్తాన్ సపరేట్ కావడంతో కశ్మీర్ అనేది ఒక ఆరని చిచ్చులాగా, ఈ కశ్మీర్ శ్రీనగర్ మాకు కావాలంటే మాకు కావాలని చెప్పేసి అక్కడేమైందంటే హిందూ రాజు, ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతం కాశ్మీర్. జమ్మూలో హిందువులు ఎక్కువగా ఉండేది, పండిట్స్. లడాక్ అనేసరికి అక్కడ కూడా ఎక్కువ ముస్లిం కమ్యూనిటీ ఉండేది. ఇదంతా కూడింది 3 ప్రాంతాలుగా ఉన్న ఈ జమ్మూ కాశ్మీర్. అయితే దీన్ని మాకు కావాలంటే మాకు కావాలని చెప్పేసి ఇద్దరు కొట్లాడిన సందర్భంగా బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన ఒక వెసులుబాటు, మీరు భారతదేశంతోనైనా ఉండొచ్చు, మీరు పాకిస్తాన్తోనైనా ఉండొచ్చు, మీరు ఇండిపెండెంట్గానైనా ఉండొచ్చు, సంస్థానాలన్నిటికీ అదే ఒక నిర్ణయం వాళ్ళు చెప్పారు. సో హైదరాబాద్ పెద్ద సంస్థానం. హైదరాబాద్ ఎటు కాకుండా మేము ఇండిపెండెంట్గా ఉంటామని చెప్పి డిక్లేర్ చేశారు. స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అనేది నవంబర్ 29, 1947 నాడు అమలైంది. కానీ ఒక 1 ఇయర్ లోపే యుద్ధ వాతావరణం వచ్చేసి హైదరాబాద్ను భారత యూనియన్లో కలుపుకున్నారు. దానికి నిజాం కూడా తర్వాత కాలంలో సహకరించాడు. ఇది ఇక్కడ పోతే శ్రీనగర్కి వచ్చేసరికి హరిసింగ్ అక్కడ రాజు, ఆయన హిందూ, ఎక్కువ మంది ప్రజలు ముస్లిమ్స్. ఆయన భారతదేశంతో ఉండడానికి ఆయన సంతకం పెట్టాడు. జునాగఢ్లో కూడా ఇట్లాగే జరిగింది. ముస్లిం రాజు, హిందూ జనం. ఆ జునాగఢ్ వాళ్ళు గుజరాత్లో ఉంటుంది. అది ఆ జునాగఢ్ లాస్ట్కు పారిపోయింది రాజు పాకిస్తాన్కు. ఎందుకంటే హిందువులు ఒప్పుకోలేదు దానికి. ఇంటర్నల్ వార్ఫేర్ అయింది. అట్లా మొత్తం ఈ 3 సంస్థానాలకు సంబంధించిన స్టోరీ ఇది. అయితే ఆ రోజుల్లో వాళ్ళు ఏం చేశారంటే స్వాతంత్రం రాగానే యుద్ధం మొదలుపెట్టారు. ఈ భూమిని ఆక్రమించుకుందాం. హరిసింగ్ సంతకం పెట్టిన దాన్ని వాళ్ళు ఒప్పుకోలేదు, పాకిస్తాన్ వాళ్ళు. జిన్నా ఒప్పుకోలేదు. తర్వాత దాన్ని కలుపుకోవాలని ఒక యుద్ధం మొదలుపెట్టిండు. ఇక హిందువుల శవాలు అక్కడ నుంచి ట్రైన్లలో వచ్చేది, ముస్లింల శవాలు ఇక్కడ నుంచి శ్రీనగర్కు పోయేది. ఇదంతా ఏంటంటే కొన్ని వేల మంది ఆ మారణకాండలో చనిపోయారు. స్వాతంత్రం వచ్చిందని సంబరపడే పరిస్థితి కూడా భారతదేశానికి లేకుండా పోయింది జిన్నా చేసిన దానికి. సరే, ఆ ఖుదా ఏం చేసిండంటే జిన్నాను ఎక్కువసేపు ఉంటే మరి ఎక్కువ మంది చంపుతున్నాడనో ఏమో, ఆయనను సెప్టెంబర్ 1948 పోలీస్ యాక్షన్ కంటే ఒకరోజు ముందు సెప్టెంబర్ 12 నాడే పోలీస్ యాక్షన్ స్టార్ట్ అయింది. 13 నాడు వచ్చారు మన దగ్గర సైన్యం హైదరాబాద్ స్టేట్ మీదకి. కరెక్ట్గా సెప్టెంబర్ 12 నాడు జిన్నా చనిపోయాడు. జిన్నా చనిపోయిన తర్వాత ఈ కాసిం రజ్వీకి ఒక పెద్ద సపోర్టు పోయినట్టు అయిపోయింది. సో ఇట్లా ఆ జిన్నా చేసిన కథ ఈ రెండు దేశాల మధ్య ఇప్పటికీ కూడా ఆరని చిచ్చులాగా నలుగుతూనే ఉంది. ఈ 2 దేశాల మధ్య ఒక 2 ఒప్పందాలు అయినాయి. ఏ సందర్భంలో అయినవి? ఒకటేమో సింధు నది అనేది అది మానస్ సరోవర్లో పుడుతుంది. టిబెట్ మానస్ సరోవర్లో పుట్టి అది లడక్ మీద నుంచి పాకిస్తాన్కి వెళ్తుంది. లడకే బౌండరీ. లే అని ఒక సిటీ ఉంది లడఖ్లో, లడక్ క్యాపిటల్. ఆ లే దగ్గర నుంచి ఆ సింధు నది పోతూ ఉంటుంది అన్నట్టు, ఇండస్ రివర్. నేను మా అమ్మ అస్థికలను అన్ని నదులలో కలపాలని చెప్పి ఈ సింధు నది ఎక్కడున్నదని వెతుక్కొని
అక్కడ పోవడం జరిగింది. అక్కడికి వెళ్ళింటారు మీరు? నవంబర్ 2021 నవంబర్లో పోయినాను నేను. సింధు నదిలో అస్థికలు నిమజ్జనం చేశాను. అయితే ఆ సింధు నది లే దాటిన తర్వాత ఇంకా పాకిస్తాన్ బార్డర్లోకి వెళ్ళిపోతుంది అన్నట్టు. అయితే ఇందులో 5 నదులు ఉంటాయి, దీనికి ఉపనదులు. సింధు నదికి ఇండస్ రివర్ అంటారు. ఇది సింధు లోయ నాగరికత అన్నాం కదా. అవును. ఈ సింధు లోయ నాగరికత చాలా పురాతనమైనది. ఇది పంజాబు కొంత, అంటే తూర్పు పంజాబ్, పశ్చిమ పంజాబ్, ఈస్ట్ పంజాబ్ అండ్ వెస్ట్ పంజాబ్ అంటారు. ఈ మొహంజదారో ఇట్లాంటి సింధు నాగరికతకు సంబంధించిన ఆనవాళ్ళు ఉన్న ప్రాంతాలు హరప్ప, మొహంజదారో పాకిస్తాన్లో ఉండిపోయింది, ఈస్ట్ పాకిస్తాన్. మన వెస్ట్ పాకిస్తాన్కి వచ్చేసరికి హరప్ప, మొహంజదారో కూడా దాదాపు ఆ ప్రాంతంలోనే ఉన్నాయి. అయితే ఈ పంజాబ్ అని ఎందుకన్నారు అంటే 5 రివర్స్ అన్నాయి. పంజాబ్ అంటే 5 రివర్స్. ఈ 5 నదులు కూడా సింధు నది ఉపనదులు. ఈ రావి, బియాస్, సట్లెజ్ ఇవి వెస్ట్ పంజాబ్లో ఉన్నాయి. వెస్ట్ పంజాబ్ అంటే మన పంజాబ్, భారతదేశంలో ఉన్న పంజాబ్. పంజాబ్ 2 భాగాలైంది కదా. ఈస్ట్ పంజాబ్ అని అంటే జీలం, చినాబ్. జీలం అండ్ చినాబ్ ఆ 2 నదులు అటు సైడ్ ఉన్నాయి. ఏది ఇస్లామాబాద్, వెస్ట్ పాకిస్తాన్, అంటే వెస్ట్ పంజాబ్, పశ్చిమ. అయితే ఈ 5 నదులలో ఈ సింధు లోయ నాగరికత అనేది వెస్ట్ పంజాబ్లో ఉన్న ప్రాంతం కొంత, ఈస్ట్ పంజాబ్లో ఉన్న ప్రాంతం కొంత. అయితే 1960లో పాకిస్తాన్లో ఇరిగేషన్ సిస్టమ్ మొత్తం డెవలప్ అయింది బ్రిటిష్ కాలం నుంచి కూడా. ఈ సింధు లోయ దీని నుంచే, సింధు నది నీళ్ళే. అది జీలం అండ్ చినాబ్ ఉపనదులు ప్లస్ ప్రధానమైన నది. ఈ ప్రధానమైన సింధు నది మీద ఇండియాలో డ్యామ్ లేదు. ఎందుకంటే అది మానస్ సరోవర్ నుంచి, టిబెటన్ ప్రాంతం నుంచి, గుట్టల నుంచి వస్తూ ఉంటుంది. దానికి కేవలం ఒక లే సిటీ తప్ప, అక్కడ కలిసే ఉపనదులు తప్ప ఎక్కడ కూడా డ్యామ్ నిర్మించే అవకాశం భారతదేశానికి లేదు. ఇప్పుడు నిర్మించాలంటే లే బార్డర్లో నిర్మించాలి. లే సిటీ బార్డర్, లడక్ లే సిటీ బార్డర్లో నిర్మిస్తే లే సిటీ కూడా సబ్మర్జెన్స్లో పోతుంది. కాబట్టి మనకు అవకాశం లేదు అక్కడ. ఇంకోటి, చుట్టూ గుట్టలే, పంటలు పండించుకునేది ఉండదు. విస్తారం కరెంట్ తయారు చేసుకోవచ్చు కదా మనం, హైడల్ చేసుకోవచ్చు, విద్యుత్ ఐడల్ చాలా ఉన్నాయి. అయితే అక్కడ ఉన్న టెర్రన్ బట్టి ఐడల్ చేసుకోవచ్చు. మానస్ సరోవర్ నుంచి మనం లడక్ వచ్చే మధ్యలో కూడా హైడల్ చేసుకోవచ్చు, కానీ సుప్రీంకోర్టు ఆంక్షలు ఉన్నాయి. ఇది పర్వత శ్రేణుల మధ్యలో ఇవి పెట్టడం వల్ల ఎన్విరాన్మెంట్ దెబ్బతింటుంది అనేది జడ్జిమెంట్స్ ఇచ్చారు దాని మీద కూడా. అయితే ఈ పరిస్థితుల్లో 1960లో అప్పుడున్న పండిట్ జవహర్లాల్ నెహ్రూ మధ్య, అప్పుడు ఆయుబ్ ఖాన్ అనుకుంటా పాకిస్తాన్, వాళ్ళ మధ్య ఒక ఒప్పందం జరిగింది సింధు నది విషయంలో. ఇప్పుడు ఎందుకు ఆ పాయింట్ వచ్చిందంటే, మొన్న మోడీ గారు ఈ టెర్రరిస్ట్ కాల్పుల తర్వాత సౌదీ అరేబియా నుంచి వచ్చి ఎయిర్పోర్ట్లోనే ఉన్నత శ్రేణి మీటింగ్ హోమ్ మినిస్టర్తో, డిఫెన్స్ మినిస్టర్తో పెట్టి ఆయన అక్కడ డిక్లేర్ చేశాడు, సింధు నది నీళ్లను నేను వాడుకోనియకుండా ఆపుతాను అని. అయితే ఇక్కడ ప్రజలకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఈ వెంటనే ఆగిపోయేటి కావవి. అయితే ఆ ఒప్పందం ఏంది అసలు? ఒప్పందం 1960లో ఏం చేసింది? సింధు నది ఒప్పందం అంటే ఏంటిది అంటే 1960లో ఇది జరిగింది. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్. దీనిలో ఏంటంటే రావి, బియాస్, సట్లెజ్ ఇవి మన దగ్గర ఉన్నాయి ఈ నదులు పంజాబ్లో. తర్వాత ఆ బార్డర్ హర్యానాలో కొంత ఉన్నాయి అన్నట్టు. ఈ రావి, బియాస్, సట్లెజ్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ నీళ్ళన్నీ మనం వాడుకోవాలి. ఏది ఉపనదులై వాటి మీద డ్యామ్స్ ఉన్నాయి మనకు. రావి మీద ఉంది, బియాస్ మీద ఉంది, సట్లెజ్ మీద ఉంది, బాక్రానంగల్ డ్యామ్ ఉన్నది. ఇవన్నీ కూడా వీటి మీద ఉన్నాయి. కానీ ఆ జీలం, చినాబ్ ఈ నదులు పాకిస్తాన్లో కలుస్తాయి, ఉపనదులు. కాబట్టి వాటి వాటర్ని వాళ్ళు వాడుకోవాలి. వాటితో పాటుగా మెయిన్ సింధు నది ఉంది కదా, ఆ నీళ్ళను వాళ్ళు వాడుకోవాలి. దాని మీద వాళ్ళు డ్యామ్ కట్టుకున్నారు. అయితే పాకిస్తాన్లో పంటలు పండే భూమిలో 94% భూమి సింధు నది మీద ఆధారపడింది. సాగునీరు అంటే ఇరిగేటెడ్ వాటర్ 94%. అంటే దాదాపు 3.5 కోట్ల, దాదాపు 4 కోట్ల ఎకరాలు, 4 కోట్ల ఎకరాలు అక్కడ భూమి ఉంటే అందులో 94% సాగయ్యే భూమి సింధు నది కింద ఉన్నది. ఇప్పుడు సింధు నీళ్ళను మనం ఆపేయాలంటే ఇమ్మీడియట్గా ఆపలేము, కొంత సమయం పట్టవచ్చు.
కానీ ఆపడం కూడా అది ప్రకృతికి విరుద్ధం అవుతుంది. ఎందుకు అనంటే అక్కడ మీరు డ్యామ్ కడతారు, ఓవర్ఫ్లో అవుతుంది డ్యామ్ కొట్టుకపోవచ్చు కూడా. నువ్వు కనుక గేట్లు వేసి పెడితే డ్యామ్ పైనుంచి నీళ్ళు పోతాయి, ఒక లెవెల్ వరకు ఆపగలుగుతావు, తర్వాత ఏం కావాలి? అయితే ఆ లెవెల్ ఇప్పుడు మనం డ్యామ్ కట్టుకునే అవకాశం ఎక్కడుంది అంటే ఒక పరిమితమైన ప్రాంతము లడక్ వ్యాలీ, లే సిటీ. నువ్వు ఆడ చాలా హైట్ బాక్రానంగల్లాగా చాలా హైట్ కట్టామనుకో, లే సిటీ మొత్తం మునిగిపోతుంది. అది క్యాపిటల్ ఇప్పుడు లడఖ్కి క్యాపిటల్. ఈ సమస్యలు ఉన్నాయి, మనం ఆపాలంటే కూడా ఆపలేమనే విషయం. మరి ఒప్పందం రద్దు అన్నారు కదా, ఏంటి దాని అంటే మేము నీళ్ళు ఇయ్యమని, మేము సింధు నది నీళ్ళని చేయగలమా? సాధ్యం కాదు. అదే చెప్తున్నా నేను, సాధ్యం కాదు. ఎందుకు కాదంటే సింధు నది మీద మన దగ్గర డ్యామ్ లేదు, నీళ్ళు ఆపుకుందామంటే. రెండవది ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయి, మన సరోవర్ నుంచి ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయి. నువ్వు ఎంత పెద్ద డ్యామ్ కట్టినా కూడా ఆ నిండి ఓవర్ఫ్లో అయిపోతుంది అది. మూడవది ఏంటంటే అక్కడ డ్యామ్ కట్టే అవకాశం ఉన్నది ఒకే ఒక్క దగ్గర, లడఖ్లో. ఆ లడఖ్లో అది కడితే లే సిటీ మునిగిపోతుంది. కాబట్టి మనం నోటి మాటతో బెదిరించడానికి పనికి వస్తుంది, కానీ వాస్తవంగా ఆపడానికి పనికిరాదు. ఈ ప్రవహించే నదులను ఆపలేం మనం.